మీరు మీ లైఫ్తో అసంతృప్తిగా ఉన్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ స్టోరీ మీ లైఫ్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఒక కాకి తన లైఫ్తో చాలా అసంతృప్తిగా ఉండేది. ఒక చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. అదే సమయంలో ఒక స్వామీజీ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ కాస్తంత విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అదే చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్న కాకిని చూశారు. ఎందుకు అలా ఏడుస్తున్నావు అని ఆ కాకిని అడిగారు. అప్పుడు ఆ కాకి, ఏడవక ఇంకేం చేయాలి, నా లైఫ్లో నేను అస్సలు హ్యాపీగా లేను స్వామీజీ. నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. నల్లగా ఉన్నానని మనుషులు నన్ను అసహించుకుంటారు. ఆహారం కూడా సరిగ్గా దొరకదు. ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చనిపోవటం మేలు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మునికి కాకిని చూసి చాలా బాధ వేస్తుంది. నల్లగా ఉన్నావని బాధపడుతున్నావా? సరే, ఏడవకు. నన్ను ఏం చేయమంటావో చెప్పు, నా శక్తులన్నీ ఉపయోగించి చేస్తాను అంటారు. ఆ మాటలు విని కాకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వామి, నాకు సహాయం చేయాలి అనుకుంటే నా రంగు మార్చండి, నన్ను హంసలాగా మార్చండి అంటుంది. హంసది సుందరమైన రూపం, నన్ను అలా మార్చండి అంటుంది. దానికి స్వామీజీ, సరే అలాగే మారుస్తాను, కానీ మార్చే ముందు ఒకసారి హంస దగ్గరకు వెళ్లి తన లైఫ్తో తను హ్యాపీగా ఉందో లేదో అడిగిరా అంటారు. కాకి సంతోషంగా ఎగురుతూ ఒక హంస దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, అబ్బా, ఎంత సుందరమైన రూపం, పాలకంటే తెల్లగా ఉన్నావు. మీ రంగు ఆకారం చూసి ఈ ప్రపంచంలో అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. ఏం లైఫ్ అండి మీది అంటుంది. అప్పుడు హంస అంటుంది, ఓ కాకి మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. అందరూ నన్ను ఇష్టపడతారు, కానీ నేను మాత్రం అస్సలు హ్యాపీగా లేను. ఈ ప్రపంచంలో ఎన్నో కలర్స్ ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఎలాంటి కలర్ లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో చాలా కలర్ఫుల్ పక్షి చిలుక. అది చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది. దాన్ని అందరూ ఇష్టపడతారు, ఇంట్లో కూడా పెంచుకుంటారు అని అంటుంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్తుంది. హలో చిలుక మిత్రమా, ఆహా, ఏమి అందం, ఏమి తేజస్సు, నిన్ను అందరూ ఇష్టపడతారు, మంచి మంచి ఆహారం పెడతారు. నాకు తెలిసి నువ్వే ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ అని అంటుంది. దానికి చిలుక నవ్వి, ఎవరు చెప్పారు నేను హ్యాపీగా ఉన్నా అని? నిజమే, నేను అందంగా ఉన్నా, నన్ను అందరూ ఇష్టపడతారు, మంచి మంచి ఆహారం పెడతారు, కానీ నాకు స్వేచ్ఛ లేదు. పంజరంలో బంధిస్తారు. భయంగా బ్రతుకుతున్నా, ఎవరు నన్ను పంజరంలో బంధిస్తారా అని. ఛ, నాది ఒక లైఫా? అందం ఉంది కానీ స్వేచ్ఛ లేదు. నాకు తెలిసి నెమలి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అది జాతీయ పక్షి, ఏ భయం లేకుండా హ్యాపీగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు కాకి మళ్లీ ఎగురుతూ వెళ్లి నెమలి దగ్గరకు వెళ్తుంది. హే నెమలి మిత్రమా, నువ్వు చూడటానికి చాలా అందంగా ఉంటావు. నిన్ను చూడటానికి కొన్ని వేల మంది నీ దగ్గరకు వస్తారు. అదే నన్ను చూడు, నన్ను చూడగానే షూ అంటారు. నీ నాట్యం చూడటానికి ఎంత మంది ఆరాటపడతారో. మీలా జన్మించడం చాలా అదృష్టం అంటుంది. అప్పుడు నెమలి తల అడ్డంగా ఊపుతూ, నేను మొదట్లో నీలాగే నేను చాలా బ్యూటిఫుల్ మరియు అదృష్టవంతురాలనని అనుకున్నా, కానీ ఏం లాభం, నన్ను ఈ జూలో బంధించారు. అందరూ నా ఈకలు లాగి డెకరేషన్ ఐటెంకి వాడుతుంటారు. అవి లాగుతుంటే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? నేను అస్సలు హ్యాపీగా లేను అంటుంది. ఆ మాటలు విన్న కాకి షాక్ అయి చూస్తూ ఉంటుంది. మరి నువ్వు కూడా హ్యాపీగా లేకుంటే ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండేది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు నెమలి, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇక్కడ ప్రతి ఒక్క జంతువు బంధించబడి ఉంది, కానీ ఒక్క కాకి అయిన నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావు. నిన్ను ఎవ్వరూ వేటాడరు, బంధించరు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, నచ్చిన తిండి తింటున్నావు. నేను చాలాసార్లు అనుకున్నా, నీలా పుట్టి ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, చాలా స్వేచ్ఛగా ఉండేదాన్ని అని. అప్పుడు కాకికి మొదటిసారిగా తన పుట్టుక చూసి గర్వం వచ్చింది. హ్యాపీగా ఎగురుకుంటూ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. స్వామీజీతో కాకి ఇలా అంది, వాళ్ళందరితో పోల్చుకుంటే నా లైఫ్ చాలా బాగుంది. నాకు ఎవరిలా మారాలని లేదు స్వామి. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఇంకెప్పుడు వేరే వాళ్ళతో నేను పోల్చుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది. మన లైఫ్లో మనం కాకిలాగే
అనవసరమైన కంపారిజన్స్ చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాం. వేరే వాళ్ళతో పోల్చుకొని చాలా కృంగిపోతుంటాం. మనలో లోపాలు చూసుకుంటూ అన్హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంటాం. మన దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. ఎవరి లైఫ్ లో వాళ్లకు తగ్గ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే కష్టం లేని జీవితం లేదు, బాధ లేని మనిషి ఉండడు. అతి పెద్ద ధనవంతుడైనా సరే ఏదో ఒక బాధతో ఉంటాడు. అందుకే ఉన్నదాంతో సరిపెట్టుకొని బ్రతకడమే ఆ దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఎవరైతే ఉన్నదాంతో సాటిస్ఫై అవుతాడో అతనే ఈ వరల్డ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతాడు.